హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఆ కర్రీ ఎలా చేస్తున్నాననేది మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా సండే రోజు ట్రై చేయండి. ఇదిగోండి చిక్కుడుకాయలు నేను నీట్‌గా కడిగేసి పక్కన పెట్టుకున్నా. అలాగే చికెన్ కూడా పక్కన పెట్టేసుకున్నా. ఆనియన్స్, ఇంక ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం కదా! ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి. అల్లం చిన్నులపై పేస్ట్ వేసాం కదా, ఇది పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్ అయితే ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ ముందుగానే ఉడకపెట్టకూడదు, ఇలాగే తాలింపులోనే వేయాలండి. ఇంకా ఫస్ట్ ఈ మసాలాలో మొత్తం కలిపేసిన తర్వాత చికెన్ కూడా వేసుకోవాలండి. ఫస్ట్ ఈ చిక్కుడుకాయలు వేసి కొంచెం 10 నిమిషాలు మగ్గిస్తే ఆ తర్వాత చికెన్ వేసుకోవచ్చు. మీరు ఈ కర్రీలో చికెన్ని ఉడకబెట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తాలింపులైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే వేస్తున్నాను. ఇంకా చిక్కుడుకాయ, చికెన్ మొత్తం వేసిన తర్వాత దాంట్లో సరిపడా కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికేదాకా ఒక 10 నిమిషాలు నుంచి పావుగంట సేపు ఉడకబెట్టి, ఆ వాటర్ కొంచెం ఇనుగుతున్నప్పుడు పండుగా ఉన్న టమాటాలు ఒక 2, 3 వేసుకుంటే చాలండి. ఇంకా ఇవన్నీ కలిపెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి మూత పెట్టి. ఆ తర్వాత మనం దీంట్లో కారం అనేది మన ఇష్టం. ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం డిఫరెంట్‌గా టేస్ట్ రావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి పేస్టు మీ కారానికి సరిపడా మిక్సీ వేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటది. ఇంకా ఇక్కడైతే గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసి ఒక పావుగంట సేపు ఉడకబెట్టేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. దీంట్లో నేను మసాలా పొడి అయితే బయట నుంచి అయితే తీసుకోలేదండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. నేను చాలా వీడియోస్‌లో కూడా చూపించాను కాబట్టి ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి కూడా ఒకసారి చెప్తున్నాను. చెక్క, లవంగ, ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి, చున్నుల్లిపాయలు కొంచెం దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ఆ పొడిని లాస్ట్‌లో వేసుకుంటే సరిపోయిద్దండి. చాలా టేస్ట్ వచ్చిద్ది ఈ పొడి వల్ల కర్రీ అనేది. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర లేదనుకుంటే గనక లాస్ట్‌లో కరివేపాకైనా వేయండి. చాలా బాగుంటది. ఇంక ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా చిక్కుడుకాయ చికెన్ కర్రీ అయితే చాలా బాగొచ్చిందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా! చాలా బాగుంది. దాంతో పాటు నేను ఇక్కడ కొంచెం రైస్ తాలింపు అనేది వేశాను. అంటే పలావ్ టైప్‌లో. ఇది పిల్లల కోసం అని చెప్పి చేశానండి. మా పాప ఎప్పటినుంచో అడుగుతుంది. జ్వరం వచ్చింది కదా! అందుకని ఇలా నీస్ ఏం పెట్టట్లేదు. ఇంకా ఇదైతే కొంచెం పప్పుచారైనా వేసుకొని తింటదని చెప్పి తాలింపు వేశాను. ఇంక ఇక్కడ కర్రీ ఏంటి తక్కువే ఉందని చెప్పి అనుకోకండి. ఎందుకంటే మా వారు డ్యూటీ టైం అవుతుందని చెప్పి బాక్స్ చేసి పంపించానండి. ఇంకా కర్రీ అయితే నేను ఇంకా ఒక్కదాన్నే కదా! అందుకని మీకు ఎలా ఉందనేది ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. మీరు చికెన్‌లో ఇంకా వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంక ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుంది నిజంగా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.